ప్రియాంక ఈతకాలు అయింది, డిచ్ అయింది. ప్యూర్ ఈతకాలు అయితే తీసుకొని వచ్చిన పొద్దున. కిరణ్ తెచ్చిన కాళ్ళు మొత్తం వంగుతుంది, ఇలా నిండింది. అలాగే అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ అవుతుంది. కొత్త ఇల్లు కడుతురుగా మన మేస్త్రన్నలు అయితే పండుగ చేస్తారు, ఏటను కోస్తారట. ఇప్పుడు మనం అందరం పోయి మొక్కితే ఏట జల్దిస్తుంది, కోసుడే ఉంటది. ఇక నేను మా ఊరు నుంచి వచ్చి గంట అవుతుంది. గంట ముందు మేము ఏమేమైతే వంటలు చేసుకొని తిన్నామో మీకైతే చూపిస్తా. నేను ఊరు నుంచి పొద్దున కళ్ళు అయితే తీసుకొచ్చిన, ఈత కళ్ళు చూపిస్తా మీకు. ప్యూర్ ఈత కళ్ళు అయితే తీసుకొని వచ్చిన పొద్దున. ఇదొకటి 3 లీటర్లు తీసుకొచ్చిన, 1 లీటర్ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయింది. ఉంది, ఇది నైట్ తాగాలి. ఇప్పుడైతే ప్రియాంక తాగుతుంది. ఎట్లుంది కళ్ళు, మంచిగా ఉందా? ఇది వచ్చేసి లివర్ కర్రీ, లివర్ ఫ్రై కూడా చేసిరు మా వాళ్ళు. వడలు, మిర్చీలు, ఇంకేంటి అవి? వడ. ఇదేంటిది చూపిరా ఈ మనిషి, ఇదేం కర్రీ? వా వచ్చేది. నువ్వు అన్నం తిన్నావా? ఏం కూర వేసుకున్నావు? చికెన్ వేసుకున్నావా? మటన్ వేసుకున్నావా, చికెన్? ఇదేం కర్రీ? ఇది మటన్. మటన్ కర్రీ, బగారా బువ్వా. ఇదేంద్రో ఈ మనిషి, ఇదేంద్రా? చిన్న పకోడీ లాంటివి. ఏంటిదో తెలుసా? ఏంటిదిరా ఇది? ఇచ్చాలా? యారా బాబు, నువ్వు ఇలా మాట్లాడుతున్నట్టు రాదు. ఇది వచ్చేసి లివర్, మేక లివర్, మస్తు టేస్ట్. ప్రియాంక ఈతకాలు అయింది, డిచ్ అయింది. మొత్తం మబ్బున్నది ప్రియాంక. అయింది, అయిపోయింది, డిచ్ అయిపోయింది ప్రియాంక. ప్రియాంక తాగుతుంది ఈతకాళ్ళు. ఎలాగుంది? స్వీట్ గా బాగుంది, కాకపోతే ఫ్రిడ్జ్ లో ఉంటే ఇంకా లింకలా ఉంటుంది. ఇది నైట్ కి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నైట్ తాగుతాం. మీరు బీర్ తాగుతారు, ఫుల్ అన్ని తాగుతారు, మేము ఏం తాగుతాం కాబట్టి కళ్ళు తాగుతాం. శనివారం రోజు పోయినా నేను మా ఊరికి. ఈ రోజు ఆదివారము పొద్దున్నే కళ్ళు తీసుకొద్దామని పోయినాము. గంగైనా నేను ఒకటేసారి పోయినాం. చెట్ల కాడికి పోయే వరకల్లా అన్ని లోట్లు ఇప్పుకురు, అలా నీళ్ళు పోసి పెట్టిర్రు. ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయంటే అడవి దగ్గర ఉన్నాయి అనమాట. గొర్రెలను మేకలను మెప్పుకొని పోతారు కదా, వాళ్ళకి దూపైనట్టుంది. ఆయన కళ్ళు లోట్లు ఇప్పుకు తాగిరి. మాకు 2 లోట్లు దొరికినాయి, అవే పార్సల్ తీసుకుని వచ్చిన. ఏమైంది? మొత్తం మబ్బు అయిపోయిందట ప్రియాంక. బయట వర్షం మొగలు బాగా అవుతుంది, మరి వర్షం కొట్టేటట్టే ఉన్నది. జల్దీ ఎక్కండి, ఎక్కండి. నేనేమో హెల్మెట్ తెచ్చుకోలే. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అనుకో, మళ్ళీ దిమాకరా వాడ ఫోటోలు వెనకకైనా కొడుతూనే ఉంటారు తాక్కొని. ఇప్పుడే వచ్చినాం బిల్డింగ్ దగ్గరికి. పనులు అయితే నడుస్తున్నాయి. ఎంతవరకు వచ్చిందో పని అయితే చూపిస్తా. ఇక్కడ ఈ సైడ్ మొత్తం అసర్కర అయితే అయిపోయింది. సన్నమాలకి ఇట్లా గోగిట్లు ఇప్పేసారు. ఇప్పుడు ఎలివేషన్ వర్క్ అయితే నడుస్తుంది. ఎలివేషన్ వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ సైడ్ బాల్కనీ గోడలు కూడా పెడుతురు, ఆడికిడి పొడుగు ఉంటాయి కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, ఎంత వర్క్ అయింది ఏం కథ అనేది చూద్దాం. పైన పోయేద్దాం. ఏమదు మళ్ళీ ఆడతారు. ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాం. ఇక్కడ మేస్త్రి అన్న వాళ్ళు అయితే వంటకు ప్రిపేర్ చేస్తారు. ఇలా మా చిన్నమామ ఉంటాడు. సన్నమాల కూడా అయిపోయింది. ఇక్కడ కిచెన్, పొయ్యి బండకి ఇట్లా పెట్టుకోనికి. ఇది ఒకటి బెడ్రూమ్. క్లారిటీగా అనిపిస్తుందో లేదో కానీ ఇది ఒక బెడ్రూమ్. ఇంట్లోనే హాలు, ఇంట్లోనే కిచెన్. ఇట్లా చక్కగా ఎక్కాలి. ఇవి సైడ్లకి ఇట్లా పెడతారు, ఈడ పెడతారు కాబట్టి ఓకే. సైడ్ గోడ ఉంది కాబట్టి పైన బాల్కనీలో ఇట్లా సైడ్ కడితే ఉండదేమో అనేది నా ఆలోచన. మా వాళ్ళు చెప్తింటలేరు. ఆల్రెడీ ఆటను కోసిరు, రక్త మచ్చలు పెట్టిరు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు, కింద వీళ్ళ చిన్న బాబాయ్ ఉంటాడు. అందరికంటే చిన్న బాబాయ్. అందరికంటే చిన్న కింద. అదే మధ్యలో వాళ్ళు ఇగో ఇక్కడ ఉంటారు. చూపిస్తా.
ఇంట్లో వీళ్ళ నడిపి బాబాయ్, నాలుగో బాబాయ్, నాలుగో బాబాయ్ ఇట్లా ఉంటారు. ఆయన ఉండేది అలా నాలుగో బాబాయ్. కిచెన్ అది, ఇది మా బెడ్రూమ్. కిచెన్లోనే హాలు, బెడ్రూమ్ బెడ్రూమ్ చిన్నగా వచ్చింది, చాలా చిన్నగా వచ్చింది. మన ఒక మంచం సరిపోతుంది. చాలా చిన్నగా వచ్చింది. ఏదో ఇక ఉన్నంతలో మెదలాలి, తప్పది. మూడో బాబాయ్ వాళ్ళు. ఇది ఇలా మూడో బాబాయ్ వాళ్ళది. ఇది చాలా పెద్దగా వచ్చింది. ఇంట్లోనే బాత్రూమ్, సెల్ఫ్లు. ఇది జర కంఫర్టబుల్గా ఉంది కదా. ఒకరికి చిన్నగా వచ్చింది, ఒకరికి పెద్దగా వచ్చింది. మాది మొత్తం మీద. ప్రియాంక వాళ్ళది ఇక మొత్తం మీద ఉంటుంది. ఆయన మటన్ గిట్లా కొట్టిండేమో ఆల్రెడీ, మరి లేకపోతే ఇప్పుడే వచ్చిండో తెలియదు. అన్ని సరుకులు పట్టుకొని వచ్చిండు. వీడికి రాగానే మేక వాసన వస్తుంది. ఎందుకైందో మరి వాసన చంపుడు చంపుతుంది. పొతం పెడతారు అక్కడ ఓనికి లేదు. ఇది మాది మమ్మీ వాళ్ళది హాల్, దేవుని రూమ్. చూడు ప్రియాంక వాళ్ళది ఇది ఒక కిచెన్ సపరేట్ వాళ్ళకి. ఇక ప్రియాంక వాళ్ళది కిచెన్ ఇది. ఇదేమో హాలు. ఇంత పెద్ద హాల్ వచ్చింది. మా అమ్మమ్మ మళ్ళా ఇంట్లోనే హాల్లోనే సపరేటు ఎల్లమ్మ తల్లి వాళ్ళకి ఎల్లమ్మ ఉంది. సపరేట్ ఎల్లమ్మకు పూజ గది. మొత్తం రెడీ అయినాక మళ్ళా ఉంటుంది. ఇక హాల్లోనే 2 సెల్ఫ్లు ఇచ్చారు. అట్లనే ఇటుపక్క కూడా సెల్ఫ్లు ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్. బెడ్రూమ్ మంచి పెద్దగా వచ్చింది, విశాలంగా. ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది బాత్రూమ్ చిన్నగా వచ్చింది. మా బామ్మడి గారు పట్టడంలా బాత్రూంలో. ఇక్కడ సైడ్కి సలాకలతో గోడనైతే కడుతున్నారు. ఇంకా సర్కార్ కాలే ఇది. ఇంకా సర్కార్ పెండింగ్ ఉంది గోడ మొత్తం ఏంది దాకా. ఇక పైనకి మొత్తం పైనకి వచ్చినాం. నేను వచ్చినప్పుడు ఇలా వంటాను, ఇక మంచిగా హాయిగా వండనీకండి. ఇక మేము వండడానికంటే ఇది మేము వచ్చినప్పుడు ఇంట్లో ఉండనీకంట. ఇక మేము వచ్చినప్పుడు ఉండడానికి ఎందుకు, మాకే రాజిస్తే అయిపోతుంది కదా. ఏమంటావు? నువ్వు ఉంటావా? కదా. నేను ఎందుకంటే ఎక్కడో మంచిగా ఊరికి పోతా. విలేజ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ కావాలి మనకి. ఎందుకు ఈ రూమ్లలో ఉండడు. చుట్టుపక్కల అన్ని, చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు, మన దోమల పొగ వేసినట్టు బండ్ల పొగ. ఇక ఉన్నంతలో వీళ్ళు కూడా కట్టుకుంటారు. ఒకటే కిచెన్, ఒక రూమ్. ఇంట్లో కూడా ఇప్పుడు ఆ చెట్లు పెట్టింది ఉంది కదా, ఈ చెట్లు పెట్టింది. ఇది ఈ బిల్డింగ్ మా తాతది. ఇది మా తాత వాళ్ళ బిల్డింగ్. చిట్టమ్మ ఈ మంచిగా వచ్చేని ఇక్కడ కూర్చురు. అలా తాతతో కూడా ముచ్చట పెడతారు. మేమేమో మీద ఉన్నాం. కానీ వానమ్మలు డేంజర్గా అయింది, మామూలుగా లేదు. కర్రెగా అయింది. మన అరుంధతి సినిమాలు అయితే చూడు గట్టినే అయినది మొత్తం. ఇట్లున్నాయి చుట్టుపక్కల బిల్డింగ్లు అయితే ఇట్లున్నాయి. పెంట్ హౌస్ ఇది. ఇది పెంట్ హౌస్ ఎటు కాకుండా అయిపోయింది. ఒక బెడ్ వేస్తే అటు పోరాదు, ఇటు పోరాదు. మంచం వేసుకుంటే చాలా చిన్నగా అయిపోయింది. మళ్ళీ బాత్రూమ్ పెద్ద చేసారు, ఇలా చిన్నగా చేసేదండి బాత్రూమ్. ఇప్పుడైతే మేము ఇంకా అసర్ కార్డ్ అయిన ప్లాస్టింగ్ అయినాక, పెయింటింగ్ అయినాక, బండలు వేసినాక, మొత్తం అయినాక మళ్ళీ మీకు ఒకసారి హోమ్ టూర్ చూపిస్తా. ఇప్పుడు ఏదో ఇట్లా సింపుల్ గా అయితే ఉన్నది. ఇంకా ప్లాస్టింగ్ కాలేదు, ఏం కాలేదు. జస్ట్ ఇక శ్రావణ మాసంలో ఇంట్లోకి పోవాలి కాబట్టి ఇప్పుడు తండగా చేసి నెక్స్ట్ మంత్ ఇంట్లోకి పోతారంట. ఇంట్లో కూడా పోవడం ఓన్లీ పాలే పొంగిస్తారు. ఇంటి కళ్యాణము, కథ, సతనర కథ అవన్నీ ఏం చేస్తలే. ఇక మా కిరణ్కి కావాల్సింది గిట్లా వెళ్తురు, చల్లగాలి, ఎవరిని ఒళ్ళు ఉండొద్దు. అప్పుడు మంచిగా ఉంటాడు. నాకు మంచిగా చల్ల గాలి తగులుతుండాలి, ఎవ్వరు ఒళ్ళు ఉండదు, మాకు ఇక పక్కనే ఉండాలి. ఇక ఇటు పక్కకే రాగి చెట్టు ఉంది. ఒకసారి మీదికి లేపు. ఈ రాగి చెట్టు ఏడు ఉంటది అంటే మన పోచమ్మతల్లి టెంపుల్ ఉంటది. టెంపుల్ లోపలనే ఉంటది రాగి చెట్టు. మస్తు గాలి వస్తుంది. ఇక ప్రియాంకనే పోదాం అనేది ఇక్కడికి వచ్చి చూస్తే ఏటను కోసిరు, కానీ దాని తోలు కూడా తీయాలి. ఏట తోలు ఎప్పుడైతుంది, ఎప్పుడు వండుతారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది వంటలు కానికి. ఇప్పుడు 5:20 అవుతుంది. 7, 8, 8:30, 9 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు ఎప్పుడు కూర్చొని? 8, 9 అయితే ఖచ్చితంగా అవుతుంది కూర. ఇప్పుడు ఈ ఆట కట్ చేసిరు, ఖాళీ తోలు తీసిన తర్వాత దాన్ని కొట్టాలి సప్పలు. కొట్టిన తర్వాత కడగాలి. కడిగిన తర్వాత దాన్ని పొయ్యి మీద వేయాలి. పొయ్యి మీద వేసి కూర వండాలి, బగారాన్నం వండాలి. ఎప్పుడవుతుంది ఏం లెక్క? ఇప్పుడు కాదు, కరెక్ట్ 8:30, 8 అవుతుంది. ఏదో టైం పాస్ ఉట్టిగా మా కొత్త ఇంట్లో టైం పాస్ చేస్తాం. అందరం వస్తారు మాట్లాడుకుంటాం, ముచ్చట్లు. ఇలా గాలే వస్తలేదు. వస్తుంది ఇక అంటే ఎండ ఉంది కదా, అది మూసుకపోతే సూర్యుడు
గిటేమో మొగులు కాలే, గిటేమో మొగులైంది. మస్తు మస్తు మొగలైంది ఇటు సికింద్రాబాద్ దిక్కు మస్తు పడుతున్నట్టు వర్షం. మా చిట్టమ్మ ప్రియాంకోళ్ళ చెల్లె మా మరదలకి ఇట్లా వచ్చేసింది. హాయ్ గాయ్స్, హాయ్. ప్లీజ్ సపోర్ట్ కిరణ్ బ్లాగ్స్. ఏ క్లాస్ ఇప్పుడు? 10th. ఇట్రా ఇట్లా మంచి ప్రియాంక వాళ్ళ చెల్లె ఈమె, వాళ్ళ బాబాయ్ కూతురు, నాకు మరదల అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. బాగున్నావా బావా? బాగున్నా, మీరు బాగున్నారా అండి? బాగున్నా. ఇప్పుడు ఏటకూర తలిగిస్తారా? ఏం తినా, ఇంకా బిర్యానీ వండుకున్నాం. ఇంకేంది ఇక మధ్యాహ్నం లంచ్ అనేది తలిగించినావు ఇక బిర్యానీ గట్టిగా. ఇప్పుడు అక్కడ 2 o'clock తిన్నాం. 2 o'clock వెళ్ళి బిర్యానీ వండుకురంట, మంచిగా దంచుక తిన్నారు. ఇక మేమేమో మటన్తో తిన్నాం. మా చిట్టమనేమో ఏడుస్తా ఉన్నది. ఎందుకు ఏడుస్తున్నావు వచ్చి నీ? ఇద్దా నేనేమో మళ్ళా తలిగిస్తున్నా. ఈ జియో అయినట్టే ఉన్నది ఫోన్లో చూస్తే కదా, అట్లనే ఉన్నది. ఏంటిదిరా అది? బర్గర్ కాదురా, బర్గర్ అంట, బర్గర్. ఇంకా నయం వరగాలండి, వరగాలండి. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏముందిరా, ఏమొచ్చింది? ఏం బుక్ చేసావు? లెగ్ పీసా, లెగ్గింగ్సా? కిరణ్ తెచ్చిన కాళ్ళు మొత్తం వంగుతుంది. ఇలా నిండింది. ఇలా నిండుతుంది, కళ్ళు నిండుతుంది. ఇది ఒక గ్లాస్ పోసుకున్నా పొంగుతూనే ఉంది. అయ్యో బాగానే పవర్ ఉంది దీనికి. కూర్చున్నాం ఇక.